వ్యూవర్స్ అందరికి నమస్తే. నేను మీ పిట్టల రవి. దేశంలో టెర్రరిస్టుల అంశం పెద్ద ఎత్తున చర్చలో ఉంటది ప్రతిసారి. అయితే టెర్రరిస్టుల్ని ఒక మతం తోటి లింక్ పెట్టి ఇండియాలో చూడటం అలవాటు. ఈ దేశంలో ఉన్న ముస్లింలే టెర్రరిస్టులుగా చూపబడుతున్న వైనం ఒకవైపు ఉంటే, దేశంలో 2008లో జరిగిన మాలేగావ్ బాంబు పేలులతోటి హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం అనే పేరు కూడా పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది. అంటే ఉగ్రవాదానికి మతం లేదు, అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, లేదు ముస్లిం అయినా, ఎవరు ఉగ్రవాద అయినా కానీ దాన్ని మతానికి లింక్ చేసి చూడొద్దు అనే విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ తన రాజకీయం కోసం కొద్ది మందిని ఉగ్రవాదులుగా సృష్టించడానికి ప్రయత్నం చేసింది. దొరికిపోయింది బీజేపీ. వాస్తవంగా చెప్పాలంటే 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లకు సంబంధించి విషయం ప్రపంచం ముందుకు వచ్చిన సందర్భంలో హిందుత్వ ఉగ్రవాదులు కూడా ఉన్నారు, ప్రజల్ని వాళ్ళు కూడా టెర్రరిస్టులుగా మారి చంపుతున్నారనే దానికి ఈ మాలేగావ్ కేసు అనేది ఒక ఉదాహరణ. అయితే దీనికి సంబంధించి ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 17 సంవత్సరాల తర్వాత, అంటే 2008లో జరిగిన ఈ తీర్పు ఏదైతే సంఘటన ఉందో, ఈ సంఘటనలో మాలేగావ్ అనే ఒక ప్రాంతంలో మసీదుకి వెళ్ళి వస్తున్న ముస్లిం ఏరియాలో ఒక బాంబు పేలుడు జరిగింది. ఒక స్కూటర్ మీద బాంబు తీసుకొచ్చి అక్కడ పేలుడు చేశారు. ఆ పేలుడులో 6 మంది ముస్లింలు చనిపోతే 105 మందికి పైగా గాయపడ్డ పరిస్థితి. సో దాని మీద మహారాష్ట్ర సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమందిని దోషులుగా తేల్చింది. దాని తర్వాత వేగంగా పరిణామాలు మారినాయి. బీజేపీ అధికారంలోకి 14లో వచ్చిన తర్వాత ఎవరైతే అప్పుడు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనే అభినయ సంఘానికి సంబంధించి బీజేపీ నేత మీద ఆరోపణలు వచ్చినాయి. తర్వాత ఆమె ఎంపీగా కూడా గెలిచింది. తర్వాత అనేక మంది సైన్య అధికారులు కూడా దాంట్లో భాగస్వామి ఉన్నారు. ఆ కేసు సంబంధించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, తాజాగా సుప్రీంకోర్టు ఎటువంటి ఎవిడెన్స్ లేవు అనే పేరుతోటి ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళందరినీ విడుదల చేసింది. వాళ్ళు విడుదలైనాక అనేక రకాల చర్చలు జరిగినాయి. హోమ్ మినిస్టర్ పార్లమెంట్ లో మాట్లాడాడు. కాషాయ ఉగ్రవాదం అనే ముద్ర వేశారు మా మీద, హిందుత్వ ఉగ్రవాదం అన్నారు. కానీ ఇప్పుడు తేట తెల్లమైంది. ప్రతిపక్షాలు మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసినాయి, కానీ హిందుత్వంలో ఉగ్రవాదం ఉండదు. ఇగో మేము ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాము, విడుదలయ్యాము, మా మీద ఏ కేసు లేదని చెప్పారు. ఇప్పుడు దీంట్లో ప్రధానమైన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఏం మాట్లాడింది జైలు నుంచి రిలీజ్ అయినాకల్లా చూస్తే ఒకసారి మనకి వాళ్ళ యొక్క నేచర్ అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మాట్లాడుతున్నామా ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, బీజేపీ మాజీ ఎంపీ. ఈమె ప్రధాన నిందితురాలు. సో ఒక్కసారి దీన్ని చూస్తే ఆమె ఏం చెప్తుంది అంటే, రిలీజ్ అయిన తర్వాత నన్ను ఇన్వెస్టిగేషన్ లో మోడీ పేరు చెప్పమన్నారు, యూపీ ముఖ్యమంత్రి పేరు యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పమన్నారు, రామ్ మాధవ్ పేరు చెప్పమన్నారు, తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ పేరు చెప్పమన్నారు, నన్ను ఒత్తిడి చేశారు. అయినా నేను చెప్పలేదు. ఒక సాధువు మీద ఇంత కక్షపూరిత జరిగింది కాబట్టి విచారంలో నన్ను ఎంత ఒత్తిడి చేసినా కానీ నేను వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఇది కుట్రపూరితంగా జరిగింది, నేను ఇప్పుడు విడుదలయ్యానని ఆ సందర్భంగా అని చెప్పింది. అసలు వాస్తవాలు ఏంటి, ఈ కేసుకు సంబంధించిన కోర్టు ఎందుకు వీళ్ళు నిర్దోషులుగా ప్రకటించింది అనేది చూడాలి. అయితే కోర్టు ఏం చెప్పింది అంటే, సరైన ఆధారాలు వీళ్ళ మీద లేవు కాబట్టే, ప్రభుత్వం నిరూపించలేదు కాబట్టే మేము వీళ్ళని నిర్దోషులుగా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పింది తప్ప వీళ్ళు అక్కడ ఎటువంటి సంఘటన చేయలేదని చెప్పలే. ఆధారాలు చూపటంలో రాష్ట్ర ప్రభుత్వం లేదు, వాదించిన వైపు నుంచి జరిగిన మిస్టేక్. కానీ వాస్తవంగా వీళ్ళందరూ నిర్దోషులైతే అసలు మాలేగావ్ యొక్క బాంబు పేలుళ్లు పెట్టింది ఎవరు, వాళ్ళని ఎందుకు కనుగొనలేదు? నిజంగా జరిగిన సంఘటన వాస్తవమైనప్పుడు వీళ్ళందరూ నిర్దోషులకు ఎట్లా బయటపడ్డారు అంటే, దీని ఒక కుట్ర ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తన కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యాలు ఇప్పించుకున్నారు, సాక్ష్యాలు మాయం చేశారు. అదే సందర్భంలో దీని వెనక చాలా కుట్ర జరిగింది. ఆ కుట్రను ఒకసారి మీ ముందుకి ఇప్పుడు నేను తీసుకురాబోతున్నా. ప్రధానంగా ఈ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనేటామా ఆమె స్కూటర్ ఉపయోగించి ఆమె స్కూటర్ లోనే బాంబు పెట్టి ఈ మాలేగావ్ లో పేల్చింది అనేది అప్పుడు అక్కడున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇన్వెస్టిగేషన్ లో తేలిమని దోషిగా పెట్టారు. కోర్టు ఏముంటుంది అంటే, ఎటువంటి నిరూపణ లేదు, బైక్ ఆమెదే అనేది నిరూపించడానికి ఆధారాలు లేవు, ఆమెని నిర్దోషిగా ప్రకటించమని చెప్తుంది. కానీ వాస్తవంగా దానికి సంబంధించిన ఒక సాక్ష్యం ఉంది, అది పేపర్లలో కూడా వచ్చింది. ఆగస్టు 3వ తారీఖు వచ్చింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో సంఘటన జరిగిన ప్రదేశంలో పేలుడు పదార్థాల ఆనవాళ్లతో లభించిన LML వెస్పా స్కూటర్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ది అని ఫోరెన్సిక్ నిపుణులు
నిపుణులు స్పష్టం చేశారు. ఇది ఎవరు చెప్పారు? అక్కడున్న ఒక ఫోరెన్సిక్స్ నిపుణుడు ఎవరైతే ఉన్నారు, అక్కడ బాంబు పేలుడు జరిగినప్పుడు అక్కడికి ఫోరెన్సిక్ టీం చేరుకొని అసలు ఆ స్కూటర్ ఎవరిది అనేది కనుగొనడం జరిగింది. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. డైరెక్ట్ గా ఆయన వచ్చి కోర్టుకు సంబంధించిన రిపోర్ట్ కూడా చేశాడు. ఆ ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో బుధవారం ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చాడు. పేలుడు జరిగిన ప్రదేశంలో ఎల్ఎంఎల్ స్కూటర్ ఉందని, దాని శకలాలు సీల్ చేసి ఆ వాహనం ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ పేరిట రిజిస్టర్ అయింది అనేది ఆయన కోర్టుకు తెలిపాడు. ఈ కేసు దర్యాప్తులో ఈయన రసాయన సహాయక విశ్లేషకుడిగా పనిచేశాడు. అంటే దీంట్లో అర్థం ఏంటి? ఏదైతే బాంబు పేలుడుకు ఉపయోగించిన స్కూటర్ ఉందో ఇది ఖచ్చితంగా ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ దేని ఒక సాక్షి, దాంట్లో ఉన్న ఫోరెన్సిక్స్ నిపుణుడు వచ్చి కోర్టుకు ఒక సాక్ష్యం చెప్పాడు. అయినా కోర్టు మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు, ఆమెని నిరూపించలేకపోయినమనేది కొట్టేసిన పరిస్థితి. తర్వాత ఇంకొక ఆధారాన్ని మనం చూద్దాం. కోర్టు ఏం చెప్పింది అంటే సరైన ఆధారాలు నిరూపించలేకపోయారని చెప్పింది. కానీ సరైన ఆధారాలు నిరూపించుకోకపోవటానికి, సాక్ష్యాలు లేకపోవటానికి ఇంకో కారణం ఉంది. 13 మంది సాక్ష్యాలని మాయం చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఆ 13 మంది సాక్ష్యాలని కోర్టుకు రాకుండా చూడటం ఫలితంగా వీళ్ళంతా బయటపడ్డ పరిస్థితి. అదొకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ప్రముఖ పత్రికల్లో వచ్చింది, ఇన్వెస్టిగేషన్ చేసింది. 2016లో మెజిస్ట్రేట్ ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ 164 కింద నమోదై చేయబడ్డ దాదాపు 13 మంది సాక్షుల వాంగ్మూలాలు అదృశ్యమైనది ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. విచారణ మరియు ఉన్నత న్యాయస్థానాల మధ్య నిరంతర రవాణా చేయడం వల్ల ఈ అకస్మాత్తుక మరియు అనుమానాస్పద పత్రాలు అదృశ్యం జరిగిందని కేంద్ర ఏజెన్సీ పేర్కొన్నది. అయితే దీంట్లో ఈ 13 మంది ఎవరు అని చూసినప్పుడు, ఎవరైతే ఈ ఎన్ఐఏకి సంబంధించి ఇంత ముందు వీళ్ళు దోషులుగా చెప్పిన సాక్ష్యాలు అవుతున్నాయో ఈ సాక్ష్యాలని తారుమారు చేశారు. దాంట్లో ఇంకా క్లియర్ గా ఉంది. మెజిస్ట్రేట్ సంబంధించి ఎవరైతే ఈ సాక్ష్యాలు 13 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ సాక్ష్యాలు ఆల్రెడీ ఒక మెజిస్ట్రేట్ ముందు రికార్డు జరిగింది. అప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం చేసింది. కానీ ఆ రికార్డ్ అయినవి మాత్రం వీళ్ళు ఇప్పుడు కోర్టుకు సమర్పించకుండా ఎన్ఐఏ దాచిపెట్టింది. అవి దొరకట్లేదు, అదృశ్యమైన అని చెప్పింది. ఇంకా దీని తర్వాత కోర్టు గింట ఆ పత్రాలు అదృశ్యం అయితే ఒక పని చేయొచ్చు. ఏ జడ్జి ముందు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ ఉంది సెక్షన్ 164 స్టేట్మెంట్ లేనట్టయితే వాటిని రికార్డ్ చేసిన మెజిస్ట్రేట్ ను విచారించి ఉండాలి. ప్రాసిక్యూషన్ దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. అంటే 13 మంది సాక్ష్యాలు మాయమైన. ఏంటా సాక్ష్యాలు? ఆ 13 మంది ఏం చెప్పారు అంటే వీళ్ళు ఒక మాలేగావ్ పేలుల కోసం ఒక్కడ కుట్ర చేశారు. ఆ కుట్రలో 3 భాగస్వాములయ్యారు. ఈ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ప్రసాద్ పురోహిత్, ఇంకా చాలా మంది ఎవరైతే నిందితులుగా పిలువబడుతున్నారో వీళ్ళు అక్కడ హోటల్లో కుట్ర చేసినప్పుడు మేము ఉన్నాము అని ఈ 13 మంది వచ్చి సాక్ష్యాలు ఇచ్చారు జడ్జి ముందు. ఆ సాక్ష్యాలు మాయమైపోయినాయి. పోనీ ఆ సాక్ష్యం తీసుకున్న జడ్జి ఉంది కదా, ఆ జడ్జిని పిలిచి వాళ్ళు నిజంగా సాక్ష్యాలు ఇచ్చారా లేదా అనేది విచారణ చేయాలి కదా, చేయలేదు. అంటే ఒకటి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సంబంధించిన స్కూటర్ తనదైన ఆధారాలు ఉన్నాయి, 13 మందికి సంబంధించిన వాంగ్మూలాన్ని విచారించిన జడ్జి కూడా ఆధారాలు ఉన్నాయి. అయినా కోర్టు వీటిని పరిశీలించని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకొక విషయాన్ని మనం స్పష్టంగా చూస్తే దీంట్లో ఒక కీలకమైన అంశం జరిగింది. నిజంగానే మాలేగావ్ లో ఎవరు దోషులు అని తేలకుండా వీళ్ళంతా నిర్దోషులు కావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ కేసు జరిగింది 2008వ సంవత్సరంలో జరిగింది. ఈ 2008వ సంవత్సరంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ స్క్వాడ్ చేసిన దాంట్లో అప్పుడు ఎవరైతే ఈ ఎంక్వైరీలో భాగస్వామ్యమైన వ్యక్తిని తర్వాత టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయినట్టు చూపించారు. ఇక్కడ మనకి చూడొచ్చు 2019 లోక్సభ ఎన్నికల్లో భూపాల్ నుంచి ఈమె పోటీ చేసింది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. ఈమె పోటీ చేసినప్పుడు ఒక ప్రకటన చేసి వివాదమైంది ఏంటి అంటే ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కేసు ఇన్వెస్టిగేషన్ హేమంత్ కర్కర్ అయిన పేరు, ఈయన ఆ చీఫ్ గా ఉండి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిండు. ఈ కర్కర్ అనేట ఆయన ఒక బాంబు బ్లాస్ట్ లో చనిపోయిండు, టెర్రరిస్ట్ అటాక్ చేసి చనిపోయిండు. దాని మీద కూడా అనుమానం ఉంది. అంటే ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చిండని ముంబై పేలుల్లో ఆయన చంపేశారు అనే విమర్శ కూడా ఉంది. ఈయన డైరెక్ట్ చెప్పిండు, ఈయన చనిపోతాం ఏం మాట్లాడింది అంటే నా పాపం కలిగే ఈయన చనిపోయిందని డైరెక్ట్ గా ఓపెన్ గా ఆ దేవుడు శిక్షించిండని మాట్లాడిన వ్యక్తి ఉంది. అంటే ఈ కర్కర్ అనేట ఆయన హేమంత్ కర్కర్ అన్ని సాక్ష్యాలను సేకరించి పెడితే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కా నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఐఏ చేతుల్లోకి ఈ కేసును తీసుకున్నారు. సో ఎన్ఐఏ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎన్ఐఏ ఏం చేసింది, 2016లో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు అప్పుడే ఎన్ఐఏ డిసైడ్ చేసింది. అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఆధారాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనేట ఎటువంటి తప్పు చేయలేదని చెప్పిన తర్వాతనే వాళ్ళందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించిన ఒక సంచలన విషయం గురించి మనం మాట్లాడదాం. ఏంటా సంచలన విషయం అంటే ఎవరైతే కేసును వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడో వాళ్ళంతా దోషులు అని గవర్నమెంట్ తరపున లేదా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తరపున
వాదించే ఒక లాయర్ ఉన్నారో ఆమెని బీజేపీ బెదిరించిందని ఆమె స్వయంగా వచ్చి కోర్టు చెప్పింది. ఇక్కడ క్లియర్ గా మనకి దానికి సంబంధించిన ఒక విషయం కూడా ఉంది, దీంట్లో మనం చూడొచ్చు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినాష్ రాసాలకు తెలియకుండా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్ఐఏ అప్పట్లో ఆధారం లేవని వార్తలు ఇచ్చింది. దీనికి ఇంకా ముందు ఈ కేసులో నిందితుల పట్ల మెతకగా సానుభూతితో వ్యవహరించమంటూ తనకు ఎన్ఐఏ నుండి ఒత్తిడి వస్తున్నట్టు ఆరోపిస్తూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియాన్ పక్కకు తప్పుకున్నారు. అంటే ఎవరైతే దోషులకు శిక్ష పడాలని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో ఆమెని నువ్వు మెతకగా ఉండాలి, వీళ్ళ పట్ల సాక్ష్యాలతో వ్యవహరించకూడదని ఆమెను బెదిరించింది బీజేపీకి సంబంధించిన గవర్నమెంట్. ఎన్ఐఏ ఏజెన్సీ ఆమెను పిలిచిందని ఆమె తట్టుకోలేక చివరికి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటంటే వాదించే లాయర్ ని మార్చారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా మనకి ఉంది. సో మొత్తంగా దీన్ని చూస్తే ఈ 12 మంది రిలీజ్ అయ్యారు కదా, ఈ 12 మందికి సంబంధించిన ఒక విషయాన్ని మనం మాట్లాడాల్సి వస్తే బీజేపీ దీని మీద సంబరాలు చేసుకుంది. వాస్తవంగా మాలేగావ్ పేలుళ్లు జరిగినప్పుడు వీళ్ళు నిర్దోషులని అనుకుంటే కోర్టు ఇస్తే మరి దోషులు ఎవరు? దోషులు తేల్చాల్సింది బీజేపీ కదా. బీజేపీ ఈ రకమైన చర్య తీసుకుంది. కానీ ఇంకొక ఉదాహరణ ఏంటని చూసినప్పుడు అదే ముంబైలో 2006వ సంవత్సరంలో ఒక బాంబు పేలుడు జరిగింది, ఒక రైల్వే స్టేషన్ ప్రాంతంలో జరిగింది. ఆ రైల్వే స్టేషన్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి 12 మందిని ముంబై హైకోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించింది. ఎవరినైతే నిర్దోషులుగా ప్రకటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ముస్లింలు. ఈ బాంబు పేలుల కేసులో అంటే ముంబై బాంబు పేలుల రైలు బాంబు కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళు ముస్లింలు రిలీజ్ అయితే అదే రోజున హఠావుట్టిగా బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చింది. ఏమని అంటే వాళ్ళు నిర్దోషులుగా విడుదల చేయడానికి వీల్లేదు, వాళ్ళ మీద స్టే ఉంచాల్సిందే, వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పింది. మరి ఇప్పుడు ఈ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కూడా నిర్దోషం చెప్తున్నారు కదా మాలేగావ్ కేసులో ఎన్ఐఏ కోర్టు. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు సుప్రీం కోర్టుకు పోయి స్టే తీసుకురాలి? అంటే అక్కడ ముస్లింలు కాబట్టి వాళ్ళు రిలీజ్ అయితే వాళ్ళని జైల్లో ఉంచడం కోసం మళ్ళీ పై కోర్టుకు పోయింది మహారాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ రిలీజ్ అయింది బీజేపీ సంబంధించిన నాయకులు కాబట్టి ఈ కేసును మాత్రం పై కోర్టులో సవాల్ చేయడానికి మాత్రం గవర్నమెంట్ సిద్ధంగా లేదు. కాబట్టి మొత్తంగా ఏమర్థం అవుతుంది, మాలేగావ్ మిర్జా చాలా పేపర్లు స్పష్టంగా రాసినాయి. ఈ మాలేగావ్ లో జరిగిన బాంబు పేలుల్లో హిందుత్వ టెర్రరిజం ఉంది అన్నదానికి ఆరోపణలు ఉన్నాయి. ప్రజ్ఞా సింగ్ కి ఉన్న చరిత్ర మొత్తం చూస్తే కూడా ఆమె నేర చరిత్ర ఉంది, అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. ఆ రకంగా టెర్రరిజం అనేది ఒక ముస్లింలకే పరిమితం కాదు, ఇది హిందువుల్లో కూడా కొంత దుందుడుకు వాదులు టెర్రరిస్ట్ భావాలతో ఉన్నారనే చర్చ ఉంది. అంతెందుకు మనం ఈ టెర్రరిస్ట్ భావాల గురించి మాట్లాడితే గాడ్సే ఎవరు? మహాత్మా గాంధీని చంపింది గాడ్సే కదా, ఒక టెర్రరిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. కాబట్టి టెర్రరిజానికి మతం కోణంలో పెట్టి ఈ దేశంలో ముస్లింలు మైనారిటీలే టెర్రరిస్టులుగా చూపుతున్నారు. నిజంగా హిందుత్వం పేరుతోటి టెర్రరిజం చేసి మనుషులను చంపే ప్రజ్ఞా సింగ్ లాంటి వాళ్ళని వదిలేసిన పరిస్థితి. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అప్పుడు ఎందుకు వీళ్ళు దోషులుగా ఉన్నారు, ఎన్ఐఏ వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళు దోషులుగా లేకుండా పోయారు, కోర్టు ఎందుకు సరైన విచారణ చేయలేదనేది మొత్తం వివాదాస్పదమే. ఇదంతా బీజేపీ మేనేజ్ చేసింది, ఎన్ఐఏని మేనేజ్ చేసింది, కోర్టుని మేనేజ్ చేసింది, సాక్ష్యాలను మేనేజ్ చేసింది. అంతిమంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి దీని మీద దేశం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక న్యాయం, మతానికి ఒక న్యాయం కాకుండా దేశంలో ఏ పౌరుడికైనా సమానమైన న్యాయం దొరికే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది.